ఈరోజు విదేశీ పర్యటన నిర్ణయించుకొని విదేశాంగ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ పర్యటనను ఖరారు చేసుకోవడానికి గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మేము చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్టీ శ్రేణులు ఈ దేశంలో విద్యా విధానాన్ని, క్రీడల విధానాన్ని, పెట్టుబడుల విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వాళ్ళు కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించిన వివరాలను తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని అర్థాంతరంగా వాయిదా వేసుకొని ఈ పత్రికా సమావేశంలో వారు జాయిన్ కావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద, అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది రెండు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు నా పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఈరోజు వివరాలు ఇవ్వలేదు. అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన మా అప్లికేషన్, సీఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, 1-on-1 మీటింగ్స్ విత్ కీ స్టేక్ హోల్డర్స్, ప్రెస్టీజియస్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, లీడింగ్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ అండ్ పొటెన్షియల్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఇన్ USA. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ హబ్ అండ్ ఫెసిలిటీస్ కొలాబరేషన్స్ and investment that can bring world-class universities, educational institutes in Telangana. స్పష్టంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి
గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్